వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ధనుస్సు, సాజిటేరియస్ రాశి లక్షణాలు, రాశి గురించి. మొదటిగా మనం ఎప్పట్లాగే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ లేదా ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో ఈ ధనుస్సు రాశి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత ముండేన్ ఆస్ట్రాలజీ, ఆ తర్వాత నేటల్ చార్ట్లో ధనుసు రాశిలో ఏదైనా ప్లానెట్ ఉంటే వాటి లక్షణాలు అవి ఎలా, ఆ ప్లానెట్ అన్నది ఈ రాశిలో ఉన్నప్పుడు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నది చూద్దాం. అయితే ఎసోటరిక్ ఆస్ట్రాలజీలోకి వచ్చేసరికి ధనుస్సు రాశికి ఇటు గురువు, అటు కుజుడు, మార్స్, ఇన్నర్గా మార్స్ తాలూకా స్ట్రెంగ్త్ ఎనర్జీ కూడా దీనిలో పనిచేస్తూ ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. అయితే జూపిటర్ దగ్గరికి వచ్చేసరికి గురువుని మనకేంటంటే సరస్వతీ దేవి యొక్క పురుష స్వరూపం, దాన్ని గురువు కింద చెప్తారనమాట. జూపిటర్, ప్లానెట్ జూపిటర్. సో ఈ ధనుస్సు రాశి మొత్తం అంతా జ్ఞాన సముపార్జన మీదే బాగా ఇంట్రెస్ట్ అది ఉంటుందన్నమాట. అంటే విజ్డమ్, అది దేని గురించి, ఏ సబ్జెక్ట్ గురించి అయినా అయి ఉండొచ్చు. ఆ జ్ఞానం, ఆ ప్రజ్ఞ అన్నది, ఆ విజ్డమ్ అన్నది. సో ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ గురించి అయినా డీప్ రీసెర్చ్ చేయడం, దాని గురించి తెలుసుకోవడం, దాని మీద పట్టు సంపాదించడం అన్నది ఈ రాశి తాలూకా అద్భుతమైన లక్షణం. కాబట్టి మనకి మిగిలిన రాశుల్లో ఇది ఎగ్జాల్టెడ్ రాశి, ఈ గ్రహానికి ఇది ఉచ్చస్థితి లేదా ఈ గ్రహానికి ఇది నీచస్థితి అని చెప్పుకుంటాం. కానీ ధనుస్సు రాశిలో ఉన్న ప్లానెట్స్ మటుకు ఏ ప్లానెట్ ఉన్నా కూడా అది అద్భుతంగా పనిచేస్తుంది, శక్తివంతంగా పనిచేస్తుంది. అది ధనుస్సు రాశి తాలూకా అద్భుతమైన లక్షణం. అలానే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ సింబలైజేషన్, ధనుస్సు రాశికి ఇచ్చిన సింబలైజేషన్ ఏదైతే ఉందో అది యారో. సో ఈ యారో దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా చెప్తామంటే, దీన్ని మన పంచేంద్రియాలు, ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకొని ఆ ఇంద్రియాలని హయ్యర్ కాన్షియస్నెస్ లేదా జ్ఞానం, దాన్ని సంపాదించడం కోసమని ఈ ఇంద్రియాలని ఒక రైట్ ఎయిమ్, రైట్ డైరెక్షన్, రైట్ టైం అండ్ రైట్ ఎయిమ్లో పెట్టడం అన్నమాట. ఇది ఈ యారో తాలూకా మీనింగ్, సింబల్. ఒక గురి చూసే వ్యక్తి ఎంత ఫోకస్డ్గా ఉంటాడో, వ్యక్తి తాలూకా హ్యాండ్ ఐ కొరిలేషన్ అనేది ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో అది సింబలైజేషన్ అనమాట. ఈ గురి ఏమిటి? అది జ్ఞానం. ఆబ్వియస్లీ హయ్యర్ నాలెడ్జ్, హయ్యర్ స్పిరిచువాలిటీ, విజ్డమ్ అండ్ ఎక్స్పాన్షన్. ఇట్స్ ఎక్స్పాన్షన్. ఇది ఎసోటిక్ ఆస్ట్రాలజీలో మనం ఈ ధనుస్సు అనేదానికి ఈ విల్లు ఎక్కువ పెడుతున్నాడు అంటే దేనికోసం ఎక్కువ పెడుతున్నాడు? హయ్యర్ నాలెడ్జ్ కోసం. అది కూడా ఎలా ఎక్కువ పెడుతున్నాడు? మొత్తం తన జ్ఞానేంద్రియాలన్నిటినీ ఒకే డైరెక్షన్లో, సింగిల్ డైరెక్షన్లో ఫోకస్డ్గా పెడుతున్నాడు అనమాట. అందుకే ఇక్కడున్న ఏ ప్లానెట్ అయినా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దాని తాలూకా లక్షణాలని బ్రహ్మాండంగా చూపించగలుగుతాం. ఆ రాశి అనేది, ఈ ధనుసు రాశి అనేది సహకరిస్తుంది అంత బాగా. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దీనికి ఉన్నాయి. అంటే ఈ ఒక్క ధనుసు రాశికి ఇది ఒకటే కాకుండా మనకి సగం గుర్రం, సగం మానవ దేహం ఉన్న సింబలైజేషన్ కూడా మనం చెప్పుకుంటాం. సో ఈ హార్స్ అన్నది, గుర్రం అన్నది తురీయావస్థకి సింబలైజేషన్గా చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఈ వ్యక్తి ఎప్పుడైతే హయ్యర్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి వెళ్తున్న ప్రాసెస్లో ఈ తురీయావస్థ అన్నది యోగులకి, యోగ సాధకులకి దీన్ని సాధించడం అన్నది కష్టం. వాళ్ళు సాధిస్తారు, ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళు యోగులు, సర్వజ్ఞులు అవుతారు. సో ఈ తురీయావస్థకి ఈ గుర్రం అన్నది మనకి సింబలైజేషన్గా మనం చెప్పుకుంటాం. ఈ ఇన్నర్ స్టెబిలిటీ, ఈ స్పిరిచువల్ జర్నీలో కావాల్సిన స్టెబిలిటీ లేకుండా మనం నాట్ జస్ట్ స్పిరిచువాలిటీ, ఎనీ సబ్జెక్ట్ని మనం ఆనందించలేం, ఆస్వాదించలేం, దానిలో డీప్ రీసెర్చ్ చేయలేం, దాన్ని ఆ సబ్జెక్ట్ తాలూకా జ్ఞానాన్ని సంపాదించలేం, దాని మీద పట్టు సంపాదించలేం. సో ఆ స్టెబిలిటీ అనేది, ఇన్నర్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకేంటంటే ఇక్కడ ఈ ధనుస్సు రాశిలో మనకి
మెర్క్యూరీ తాలూకా లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మార్స్ దృఢ సంకల్పం ఏదైతే ఉందో అది మార్స్ నుంచి వస్తుంది. ఈ మార్స్ తాలూకా క్వాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి. అలానే జూపిటర్ తాలూకా క్వాలిటీస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇక్కడ జూపిటర్ తాలూకా మెయిన్ ఇంపార్టెంట్ గురువు తాలూకా ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ని అర్థం చేసుకోవడానికి, దాని మీద మాస్టరీ సంపాదించడానికి శిష్యులకి హెల్ప్ చేయాలి. అలానే ఒక వ్యక్తి ఎప్పుడైతే స్పిరిచువాలిటీని అర్థం చేసుకొని ఆ విధంగా ఆ దృష్టితో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ని చూస్తాడో, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉంచే ప్రాబ్లమ్స్, అడ్డంకులు, అప్స్ అండ్ డౌన్స్ వీటన్నిటినీ చాలా బ్యాలెన్స్డ్గా, చాలా స్టడీగా, ఎక్కువ కృంగిపోకుండా అలా అని పొంగిపోకుండా చక్కగా దీనిలోంచి సంసార సాగరం అంటారు కదా, దీనిలోంచి చక్కగా ఈ జ్ఞానం తాలూకా శక్తితోటి, అండతోటి వీటిని దాటగలుగుతాడనమాట. సో మెటీరియలిస్టిక్ వరల్డ్ని అర్థం చేసుకునేదాన్ని లోయర్ మైండ్ కింద, అలానే స్పిరిచువాలిటీని, ఆ జ్ఞానాన్ని సంపాదించడాన్ని హయ్యర్ మైండ్ కింద చెప్తూ ఉంటారు. సో ఈ లోయర్ హయ్యర్ మైండ్స్ అన్నవి మనకి ప్రతి రాశిలోని కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతి దాంట్లోని ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్ని ఎలా సాధించాలి, అలానే స్పిరిచువల్ వరల్డ్ని ఎలా సాధించాలి, జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి అన్నది కూడా మనకి ఇక్కడ రెండు నేర్పిస్తూ ఉంటుందన్నమాట. గురువు నేర్పిస్తాడు. సో దానివల్ల ఏంటంటే సోల్, ఆత్మ తాలూకా పర్పస్, అసలు దేనికి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఇవాల్వ్ అవ్వాలి, కర్మల్ని ఎలా వదిలించుకోవాలి, ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఇదంతా మనకి గురువు నేర్పిస్తూ ఉంటాడు. అయితే మనం ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గరకు వచ్చేసరికి మనం జూపిటర్నే చెప్పుకుంటాం. కానీ జూపిటర్ ఇచ్చే ఫైనాన్సెస్ లేదా జూపిటర్ ఇచ్చే సంపద ఎలా ఉంటుందంటే, మనకి అవసరానికి మనకి ఎంత కావాలో అంత వస్తుంది. అంతకు మించి ఎక్కువ రాదు, అలా అని తక్కువ కాదు. వెరీ బ్యాలెన్స్డ్ అనమాట. మనకి ఎంత కావాలో అంత, మనం తృప్తిగా జీవించడానికి మనకి ఎంత కావాలో అంత డబ్బుని గురువు ఇస్తాడు. వెరీ వెల్ బ్యాలెన్స్డ్. ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ ఉండదు. ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్సెస్, లగ్జూరియస్ ఫైనాన్సెస్, లైఫ్ అంటే మనకి ఇవ్వగలిగే ప్లానెట్స్ వీనస్, యురేనస్, రాహు. ఈ 3 ప్లానెట్స్ యాక్టివేట్ అవుతున్నాయి అంటే విపరీతమైన అవసరాన్ని మించి లగ్జూరియస్ లైఫ్ని అనుభవించడానికి కావలసిన ప్లానెట్స్, కావలసిన సంపదని అవి ఇస్తాయి. కానీ జూపిటర్ దగ్గరికి వచ్చేసరికి రేపు నీకు ఏమిటి అవసరం, ఆ అవసరం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ అవసరానికి కావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. సో ఎంత అవసరం ఉందో అంత మాత్రమే ఇస్తాడు. అందుకేనేమో ఫైనాన్స్ మినిస్ట్రీ అన్నది మనం జూపిటర్ని చెప్పుకుంటాం అనమాట. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఖజానా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు దానం చేసేయడం కాకుండా చాలా కంట్రోల్డ్గా ఉంటాడు జూపిటర్. హీ ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ ద ఫైనాన్సెస్ ఆబ్వియస్లీ దెన్. సో అదనమాట. ఇంకెవరు, జూపిటరే మనకి అవసరమైనంత వరకు మాత్రమే డబ్బులు ఇస్తాడు. వీనస్, రాహు, యురేనస్లు వీళ్ళు ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వగలిగే ప్లానెట్స్. సో ఈ స్టడీ ప్రోగ్రెస్, హీ బిలీవ్స్ ఇన్ స్టడీ ప్రోగ్రెస్ అనమాట. ఒక్కసారి అద్భుతాలు జరిగిపోవు. కష్టపడాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలి. ప్రోగ్రెస్ అనేది స్టడీగా జరుగుతూ ఉంటుంది. ఫర్ షూర్ ప్రోగ్రెస్ జరుగుతుంది. కానీ డ్రాస్టిక్ చేంజెస్ ఇలాంటివి మనకి కనిపించవు. ఇట్స్ అ స్టడీ ప్రోగ్రెస్. ఇలా సాజిటేరియస్లో ఉన్న ప్లానెట్ ఏజ్తో పాటు మెచ్యూరిటీ చెందుతూ కొంచెం 30-40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇట్స్ అ స్టడీ ప్రోగ్రెస్ అనమాట. నెక్స్ట్ సాజిటేరియస్ దగ్గరికి వచ్చేసరికి మనకి దత్తాత్రేయుడు గురువు. అలానే ప్రాణాయామ చేసేటప్పుడు కూడా మనం సోహం దాన్ని తిరిగేస్తే హం సో. సో ఈ మంత్రాన్ని హయగ్రీవ ఉపాసన కింద చేస్తూ ఉంటారు. సో మనకు తెలుసు హయగ్రీవుడు అన్నవాడు వ్యక్తి విద్యలకి కారకుడు, విద్యల్ని ఇవ్వగలిగే దేవత. అలానే గాయత్రి మంత్రం. సో మంత్రాల్లో
మంత్ర రాజం కింద చెప్పుకునేది. నెక్స్ట్ దత్తాత్రేయుడు, గురు దత్తాత్రేయుడు. ఈ ఇవి ఇవి వీళ్ళందరూ ఈ మంత్ర సాధన జ్ఞానాన్ని అంటే స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు సంబంధించి జ్ఞానాన్ని సంపాదించాలి అంటే మనకి ఇటు యోగ సాధన చేస్తూ అటు మంత్ర సాధన. సో ఈ మంత్ర సాధన దగ్గరికి వచ్చేసరికి మంత్ర ఉచ్చారణ కానీ ఆ సాధన కానీ అది చెయ్యాలి అంటే అటు ఈ సాజిటేరియస్కి ఆపోజిట్లో ఉండే జెమిని, మిథున రాశి, మెర్కురీ అధిపతి. మెర్కురీ ధ్వని, సౌండ్, ఆ ఉచ్చారణ ధ్వనికి అధిపతి అయితే అది మంత్రం కింద మారి ఆ మంత్ర ఉచ్చారణ, మంత్ర సాధన అనేది ఆపోజిట్లో ఉండే మనకి సాజిటేరియస్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలానే అశ్వత్థ అంటే హార్స్, అశ్వత్థ దానికి మీనింగ్ కూడా గుర్రం. ఈ గుర్రం అనేది తురీ అవస్థకి, యోగ సాధనలో మనకి తురీ అవస్థకి సింబలైజేషన్గా చెప్తూ ఉంటారు. అలానే ఫైర్, అగ్నికి కూడా సింబలైజేషన్గా చెప్తూ ఉంటారు. సో మనకేంటంటే ఆ అగ్నిలో ఉండే రెడ్ కలర్ అన్నది సోల్, సూర్యుడి తలక సోలార్ ఎనర్జీ కింద చెప్తూ ఉంటారు. అలానే ఆ అగ్ని అంటే దీపంలో కూడా మనకి ఇటు రెడ్ కనిపిస్తుంది, వైట్ కనిపిస్తుంది, బ్లూ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వైట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది స్పిరిచువల్ ఎనర్జీ, తేజోమయమైన ఎనర్జీ కింద చెప్తూ ఉంటారు. సో అలానే బ్లూ కలర్, అగ్నిలో ఉండే ఆ బ్లూ కలర్ని స్పెషల్గా ఈ ధనుస్సు రాశికి ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట. అలానే ఇంకొక సాజిటేరియస్కి ఇంకొక అద్భుతమైన కనెక్షన్ ఏంటంటే ఋతుపర్ణుడు అనే ఋతుంబర విద్యని నేర్చుకున్న వ్యక్తి. ఇతను ఏంటంటే పాతాళ లోకంకి వెళ్ళి అక్కడ దివ్య సర్పాలు, దివ్య నాగుల దగ్గర నుంచి ఇతను అసలు ఈ సృష్టికి మూలం కాలచక్ర జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు అనమాట. సో అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పర్ట్ ఇన్ నెంబర్స్, క్యాలిక్యులేషన్స్. సో ఇతను ఏంటంటే దమయంతికి సంబంధించిన స్టోరీలో నలుడి తాలూకా శాప విమోచనానికి ఇతను హెల్ప్ చేస్తాడు అదేవిధంగా. సో ఇంకొకటి ఏంటంటే ఈ సాధనలో ఈ ఋతుంబర విద్యని అతను సాధించిన విద్య కాబట్టి అతని పేరు మీదే అది పెట్టారు. సో దీంతో ఏంటంటే దీనివల్ల జరిగింది ఏంటంటే అతనికి ఈ 14 లోకాల్లోని ఈ జీవకోటి మిస్టికల్ క్రీచర్స్ పాతాళ లోకంలో ఆ కింద ఉండే లోకాల్లో ఉంటాయని చెప్తారు. సో ఈ జీవకోటి అనమాట, ఎవరైనా ఏ యానిమల్ అయినా వాళ్ళ తాలూకా భాషని ఈయన అర్థం చేసుకోగలరు. ఆ భాష మీద పట్టు, ఆ జ్ఞానాన్ని ఇతను సంపాదించుకున్నాడు అనమాట. సో ఈ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ విత్ మ్యాథమెటిక్స్, లాజిక్స్ ఇవన్నీ కూడా సాజిటేరియస్లో గ్రహాలు ఉంటే ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకేంటంటే ప్రాబ్లమ్స్ నుంచి ఎమోషన్స్తో మనం ప్రాబ్లమ్స్లో ముడిపడిపోయాం అంటే ఈ ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్లో మనం కొట్టుకుపోతూ ఉంటాం. అలా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి, స్ట్రాటజిక్ నాలెడ్జ్ తోటి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి అన్న జ్ఞానాన్ని ఇక్కడ ఇతను మనకి నలదమయంతి స్టోరీ ద్వారా ఇతను నేర్పిస్తున్నాడు అనమాట. సో అది ఏదైనా ఈ లోవర్ మైండ్తో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం ఈ వలలో బిగుసుకుపోకుండా హయ్యర్ మైండ్ తోటి, స్పిరిచువల్ నాలెడ్జ్ తోటి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ని జయించడానికి కావలసిన నాలెడ్జ్ని మనం సంపాదించుకోవాలి. అలానే ఈ నాలెడ్జ్ అన్నది ఆస్ట్రాలజర్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్స్ చేసేసి ఈ ప్లాంట్కి యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్ చూసేసుకొని, ఆస్పెక్ట్స్ బిట్వీన్ ద ప్లానెట్ చూసుకొని, కంజంక్షన్స్ వీటి స్ట్రెంగ్త్ అంతా చూసుకొని ఇదిగో ఇలా జరుగుతుంది, ఇలా అయిపోతుంది, ఇలా జరుగుతుంది చెప్పచ్చు. జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళు అందరూ చెప్పచ్చు. అలా కానీ జ్ఞానంతో ఎప్పుడైతే ఒక వ్యక్తి జ్యోతిష్యాన్ని అప్రోచ్ అవుతాడో, ఆ విధంగా జ్యోతిష్యాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటాడో ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఎవరైతే జాతకాన్ని తీసుకొని వస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్ని ఎలా జయించాలి, ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, స్ట్రాటజిక్గా ఎలా బయటపడాలి
అన్న విషయాన్ని క్లియర్గా అర్థం చేసి చెప్పగలుగుతాడు. అది ఇంపార్టెంట్. సో అంటే జ్ఞానం ఈవెన్ మనం ఎంత క్యాలిక్యులేషన్స్ చేసినా, ఎంత ఎంత నాలెడ్జ్ని సంపాదించి, ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మనం దాన్ని సరిగ్గా కన్వే చేయలేనప్పుడు మన ఎంత క్యాలిక్యులేషన్స్, నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఏదో చెప్పారులే, ఏదో జరిగిందిలే అన్నట్టు అయిపోతుంది అనమాట. అలా కాకుండా ప్రాబ్లమ్ని, ఆ జాతకాన్ని, ఆ జాతక చక్రంలో ప్లానెట్స్ ఎలాంటి ఎనర్జీని షేర్ చేసుకుంటున్నాయో చూసుకొని వాటిని ఆ వ్యక్తికి మనం ప్రాపర్ వేలో గైడెన్స్ ఇవ్వగలగాలి. అది జ్ఞానం. సో నెక్స్ట్ అంటే బేసిక్గా ఈ సెల్ఫ్ రియలైజేషన్ కానీ, యాక్సెప్టింగ్ ద కర్మ, అలానే కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి, వీటన్నిటి మీద జ్ఞానం ఉండాలి. ఉన్నప్పుడే వ్యక్తి మన దగ్గరికి ఒక జాతక చక్రం వచ్చినా కూడా వీళ్ళకి మెటీరియలిస్టిక్ థింగ్స్లో వీళ్ళు అద్భుతంగా ఉన్నారు, వీళ్ళు చాలా గొప్పగా సంపాదించేస్తారు, వీళ్ళు ఇంత దీనిగా ఉంది, అంత దీనిగా ఉంది, లేదా ఒక చార్ట్ వచ్చింది అంటే వీళ్ళకి అడ్డంకులు వస్తున్నాయి, వీళ్ళకి సరైన సంపాదన లేదు, ఫైనాన్సెస్లో కానీ లేదా ఎనీ అదర్ మెటీరియలిస్టిక్ థింగ్స్లో కానీ, వీళ్ళకి హెల్త్ విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంతే ఈ జాతకాన్ని పక్కన పడేద్దాం, ఇలాంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లోని మాట్లాడకూడదు. జ్ఞానంతో ఒక ఆస్ట్రాలజర్ ఆ చార్ట్ని అప్రోచ్ అవ్వాలి, చూడాలి, చదవాలి. చాలా స్టేబుల్ మైండ్ తోటి వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ చేయాలి. ఇగో ఈ ప్లానెట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఇది ఇలా జరుగుతుంది, సో నువ్వు ఇలా బిహేవ్ చేయి, లేదా ఈ మార్గంలో వెళ్ళు అని మార్గదర్శకంగా చెప్పగలగాలి. సో అది నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ సాజిటేరియస్కి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే, ఎప్పుడైనా ఒక రాశిని మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే దానికి ఆపోజిట్లో ఉన్న రాశి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అయితే మంత్ర సాధనలో ఇటు శబ్దం ఉచ్చారణ అనేది మెర్కురీ మిథున రాశి నుంచి మనం చూస్తాము, వాయిస్ ఆఫ్ ది జర్నీ ఎలా చూస్తామో ఇక్కడ వాయిస్ తాలూకా జర్నీ అన్నది మనం జెమినీలో ఎలా చూస్తామో, అది ఎలా బయటకు వస్తుందో ఈ వ్యక్తి సోల్ తాలూకా జర్నీ అన్నది మనం సాజిటేరియస్లో చూస్తాం త్రూ మంత్ర సాధన. అయితే ఈ మనకేంటంటే ఈ సాజిటేరియస్కి ఆపోజిట్లో సప్తఋషి మండలం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో దీన్ని గ్రేట్ బేర్ అని అంటూ ఉంటారు, అర్సా మేజర్ అని. సో ఈ సప్తఋషి మండలం నుంచి ఈ జ్ఞానాన్ని సాజిటేరియస్ పొందుతూ ఉంటుంది. వాళ్ళ లెసన్స్ అన్నవి ఇక్కడ వస్తూ ఉంటాయి అన్నది అందుకే సాజిటేరియస్కి అంత గొప్ప లక్షణాలు ఇవ్వబడ్డాయి. సో రాజయోగాలో చేసే ఈ లయ యోగ అంటే సౌండ్ వైబ్రేషన్స్, క్రియేటింగ్ వైబ్రేషన్, ఇదేంటంటే మనకి విశుద్ధి చక్రం నుంచి ఈ వైబ్రేషన్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ అద్భుతమైన ఈ లయ జ్ఞానం, లయ యోగ ఏదైతే ఉందో ఇదంతా మనకి సాజిటేరియస్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే మిథునం, కన్య అంటే ఈ 4 కేంద్ర రాశులు ఏవైతే ఉన్నాయో మిథునం, కన్య వీటన్నిటికీ మెర్కురీ అధిపతి. అలానే సాజిటేరియస్లో ఎక్కువ పెట్టిన బాణం ఎటువైపు ఎక్కువ పెడతాడు, మీనరాశి వైపు ఎక్కువ పెడతాడు. మీనరాశి మనకి ఫైనల్ మోక్షస్థానం కింద చెప్పుకుంటాం. సో ఈ రాశులు, ఈ 4 రాశులు, ఈ కేంద్రాలు, ఈ 4 రాశులు అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాన్ని ఇవ్వగలిగే రాశులు అనమాట. అటు మెర్కురీ అధిపతి ఇటు జూపిటర్ అధిపతి. హయ్యర్ కాన్షియస్నెస్ కానీ, హయ్యర్ నాలెడ్జ్ కానీ ఇవ్వగలిగే ప్లానెట్స్ ఇవి. అలానే మనం జూపిటర్ని వాక్కుకి కారకుడు, వాక్పతి అని కూడా మనం చెప్తాం. ఎందుకంటే వేదాలు ఉచ్చారణలోకి రావడానికి, ఉచ్చరించడానికి ఈ లయ అనే జ్ఞానం ఆ వేదాలతో మిక్స్ అయ్యి మనకి ఆ ఉచ్చారణలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సోహం అనే ఈ ప్రక్రియలో మనకి ఇది పతంజలి యోగ సూత్రాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ యోగ సాధనలో మనకి ఈ విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి, థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి, ఈ థ్రోట్ చక్రాల్లో యాక్టివేట్ చేసిన ఈ జ్ఞానం అన్నది, ఈ యాక్టివేషన్, ఈ కుండలిని శక్తి అనేది ఎక్కడికి వెళ్తుంది, మీనరాశి అంటే ఆజ్ఞాచక్రంకి,
కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రంకి ఆ పైన సహస్రార చక్రానికి వెళ్ళడానికి ఈ బాణం ఎక్కుపెడుతున్నాడు అనమాట వ్యక్తి. ఆ షట్చక్రాల్లో సాధన చేస్తూ, అంటే ఇది మంత్రదండం, ధనుస్సు, దీన్ని ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసలనే బాణాలుగా చేస్తూ దీన్ని సహస్రారంలోకి ఎక్కుపెడుతున్న ఇదంతా యోగ జ్ఞానం అనమాట. దీన్ని మనం రాసుల్లో ఈ విధంగా వాళ్ళు గురువులు, మహానుభావులు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనే సబ్జెక్ట్ తోటి మనకి మాస్టర్ ఈకే గారి పుస్తకాల్లో ఈ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇలా ఈ సోల్ తాలూకా జర్నీ అన్నది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ జూపిటర్ ప్లస్ ఈ ధనుస్సు రాశి వీటికి ఇంత ఇంపార్టెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో బేసికలీ ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ అనే కాదు, ఏ వ్యక్తి అయినా కూడా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ని ఎప్పుడైనా ఒక జ్ఞానంతో, ఒక అండర్స్టాండింగ్తో, ఒక స్థిత ప్రజ్ఞతో ఎప్పుడైతే ఫేస్ చేస్తాడో, ఇన్ కేస్ అతనికి అది కుదరకపోయి ఉంటే జ్ఞానులు, మహానుభావులు, గురువులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేసినా కూడా మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది. కర్మల్ని ప్రక్షాళన చేసుకోవడం, అలాగే మనం చేయబోయే కర్మలు, సంచిత కర్మలు, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చేయబోయే కర్మలు, వాటిలో కూడా ఎలాంటి దోషాలు లేకుండా కర్మల్ని చేయడం, ఇది మనకి గురువుల ద్వారా మనం నేర్చుకునే నాలెడ్జ్. సో అలానే ప్లానెట్స్ అన్నవి ఎప్పుడైతే మంచి ప్లానెట్స్ అన్నవి సాజిటేరియస్లో పడతాయో వీళ్ళకి ఆ లెర్నింగ్ అన్నది చాలా ఈజీగా, చాలా సులువుగా వస్తుందన్నమాట. ఇది సాజిటేరియస్ తాలూకా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ, ఎసోటిక్ ఆస్ట్రాలజీలో ధనుస్సు రాశికి ఉన్న ఇంపార్టెన్స్. సో నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో సాజిటేరియస్కి సంబంధించి ముండేన్ ఆస్ట్రాలజీ, దేశకాలమాన పరిస్థితుల ప్రకారం ముండేన్ ఆస్ట్రాలజీలో దేశ భౌగోళిక పరిస్థితులు, దేశ రాజకీయ పరిస్థితులు, వాటిల్లో సాజిటేరియస్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది, ఏ పార్ట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది, అలానే జన్మజాతకంలో వ్యక్తి తాలూకా నేటల్ జాతకంలో సాజిటేరియస్ తాలూకా ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి అన్నవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.